హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్. ఫిబ్రవరి 15వ తారీఖు జరిగే మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్లకు సిద్ధమవుతున్న కమ్మవారిపాలెం ప్రభండి. కమ్మవారిపాలెం కోటప్పకొండ తిరునాళ్ళంటే గుర్తుకొచ్చే ప్రభల్లో మొట్టమొదటి ప్రభ కమ్మవారిపాలెం ప్రభండి. ఈ ప్రభని గ్రామస్తులు కలిసికట్టుగా నిర్మిస్తున్నారు. ఈ ప్రభకి ఈ గ్రామ ప్రజలు, విదేశాల్లో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, చిన్నలు, పెద్దలు, ఇతర గ్రామస్తులు కూడా ఈ ప్రభకి ఆర్థిక సహకారాలు అందిస్తారండి. ఈ కోటయ్య స్వామి మీద ఎంతో భక్తితో కడుతున్న కమ్మవారిపాలెం గ్రామస్తులు వారి ప్రభ గురించి మనకి వివరాలు తెలియజేస్తారండి. అందరికీ నమస్కారం అండి. మాది కమ్మవారిపాలెం తెలుగుదేశం పార్టీ ప్రభ. మా ప్రభ అనేది మేము అంటే మహాశివరాత్రికి 15 రోజుల నుంచి ప్రభ కట్టుకోవటం, అంటే కడ్డీలు తెచ్చుకోవటం, పెండలు సెట్ చేసుకోవడం, తాళ్ళు అన్నీ మాకు కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చుకోవటం 15 రోజుల ముందు నుంచి సెట్ చేసుకుంటూ వస్తాము. ఇక తర్వాత నుంచి ఇంకా బయట ఉన్న వాళ్ళు కానీ, అంటే వేరే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకా ఊళ్ళో ఉండే అంటే కమిటీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇతర వాళ్ళు కానివ్వండి, ఇంకా బయట ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పిల్లలు, పెద్దలు, కాలేజీలో ఉండే వాళ్ళంతా 15 రోజులు ఎక్కడికి పోకుండా ఊళ్ళో ఉండి ఈ ప్రభని నిర్మించుకొని ఇంత నీట్గా చూస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా మీకు ఎత్తుల పల్లాలు లేకుండా ఇంత నీట్గా వస్తూ ఉండే తడికి కూడా ఇంత నీట్గా కొలతలు కానీ పెట్టుకొని కట్టుకుంటూ వస్తాము. మనకి ఈ ప్రభ అనేది అసలు ఎందుకు కడతామంటే పూర్వం రోజుల్లో కోటేశ్వరం చెబుతాడంట, కోటిని ఒక ప్రభ కడితే నేను కొండ దిగి వస్తానని చెప్పి అప్పుడు భక్తజనులకి కోటేశ్వరం చెబుతాడు. మెయిన్గా దానికోసం కోటేశ్వరం అక్కడ నుంచి దించడానికి ఈ కోటిని ఒక ప్రభలో కట్టలేము. కాకపోతే మా వంతు కృషిగా మేము మొక్కుబడి ప్రభగా మా గ్రామం నుంచి ఈ ప్రభని అంటే ఇంతకుముందు కూడా ఎన్నో తరాల నుంచి మా తాతల కాలం నుంచి కడతానే ఉన్నారు. ఇప్పుడు మేము అది ఆచరిస్తూనే ఉన్నాం. కాకపోతే మధ్యలో ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్ళా కంటిన్యూస్గా 20 సంవత్సరాల నుంచి మన కమ్మవారిపాలెం తెలుగు యువత తరపు నుంచి కోటప్పకొండకి ప్రభ వెళ్తూనే ఉంది. ఇక మనకి ఈ సంవత్సరం వచ్చేసరికి 2026లో మన ప్రభ అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది కట్టడము. ఇక 11వ తారీఖు అడ్డీల మీదకి లేపుతూ ఉంటాము. 12వ తారీఖు పూర్తిగా ప్రభను లేపి రథం మీద కట్టడం జరుగుద్ది. 13వ తారీఖు లైటింగ్ అంతా అలంకరించి ట్రైల్ రన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది 14వ తారీఖు ఇక్కడి నుంచి డీజేతో, తప్పెట్ల తాళాలతో మొత్తం కోటప్పకొండకి ఈటీ తీగల దాకా చేర్చుతాము. 15వ తారీఖు మార్నింగ్ 12 లోపు నిధిలోకి చేర్చుతాము, తీగల దగ్గర దాటిచ్చేసి. ఇంకా నైట్ మళ్ళీ జాగరణ 15వ తారీఖు నైటు మామూలుగా డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఉంటాయి కదా, వాటితో సాంస్కృతిక కార్యక్రమాలతో ఇంకా ఆ రోజు మొత్తం జాగరణ చేస్తాం. మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత 16వ తారీఖు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చుకొని మళ్ళీ 16 రోజుల పండుగ తర్వాత ప్రబంధించుకుంటాం. ఈ మధ్యలో ఒకసారి మళ్ళీ 3వ ప్రోగ్రాం అంటే ఆర్థిక స్తోమత ప్రకారం ఇక ఇట్లా ప్రోగ్రామ్ అంటే జరుపుకుంటాం. ఇంక మా ఊరు స్పెషాలిటీ ఏంటంటే ఏ ఊర్లో నుంచి అయినా మహా అయితే 1-2 ప్రభలు వెళ్తూ ఉంటాయి. కానీ మా ఊరు మీద ఏంటంటే ఇటు సైడ్ నుంచి వచ్చే అన్ని ప్రభలు మా ఊరు మీద వెళ్ళాల్సిందే. ఇక ఏమేమంటే మనకి అటు నుంచి మొదలు పెట్టుకొని వస్తే అభిన్ సాహెబ్ పాలెం కానివ్వండి, ఇట్లా గంగనపాలెం 2 ప్రభలు ఈ సంవత్సరం, ఇంకా మళ్ళీ కౌంటనేరపాలెం ప్రభ, అప్పాపురం, కావూరు, ఇక గోవిందపురం, ఇక ఈ ప్రభలన్నీ కూడా మా ఊరు నుంచి వెళ్తూ ఉంటుంది. కోటప్పకొండ దగ్గర జరిగే తిరణాలు ఒక ఎత్తు అయితే, దాని ముందు రోజు కమ్మవారిపాలెంలో ఇన్ని ప్రభల మధ్యలో జరిగే తిరణాలు ఇంకో ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ అందరూ అంటే ఎక్కడెక్కడ ఉన్న జనాలు అందరూ వచ్చి మన ఊర్లోనే కాదు తిరణాల్లో కూడా చూసి మీ వంతు ఆనందం పొందుతారని చెప్పి ఆశిస్తున్నాము. నమస్కారం.